ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసినా రామమందిర నిర్మాణం గురించే చర్చ జరుగుతోంది. రామమందిర నిర్మాణంలో అసలు ఏం దొరికింది? నాసా శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచేంతగా రామమందిర నిర్మాణంలో ఏం దొరికింది? ఆ విషయాల గురించి విన్నవాళ్లంతా ఆశ్చర్యపోతారట. ఈ వీడియో పూర్తిగా చూస్తే హిందూ ధర్మంలో పుట్టి సనాతన ధర్మాలను ఫాలో అవుతున్నందుకు ప్రతి హిందువు గర్విస్తాడు. ఎన్నో రోజుల నిరీక్షణ ఇంకొద్ది రోజుల్లోనే తీరనుంది. రామమందిర నిర్మాణం మొత్తం పూర్తయింది. జనవరి 22వ తేదీ కోసం కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. అయోధ్యలోని రామమందిరంలో ఉండే రాముని విగ్రహాన్ని చూసి భక్తులంతా ఆశ్చర్యపోతారు. జనవరి 22 నుంచి భక్తుల కోసం రామమందిర తలుపులు తెరిచే ఉంటాయి. రాముని విగ్రహం చేయటం కోసం 3 దేశాలకు చెందిన ప్రముఖ విగ్రహ తయారీదారులు చాలా శ్రమించారు. 2024 జనవరి 22న రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని అందరికీ తెలిసిందే. ఇక రామ మందిరం నిర్మాణం మొత్తం పూర్తయింది. అయితే రామ మందిరం నిర్మాణ సమయంలో బయటపడ్డ కొన్ని వస్తువులు అక్కడ ఉండేవారిని ఆశ్చర్యపరిచాయి. నాసా శాస్త్రవేత్తలు ఆ వస్తువులను చూసి అవి ఏమిటో తెలియక తల పట్టుకున్నారు. నాసా శాస్త్రవేత్తలు ఏదో భయంకరమైన వస్తువుని చూశారు. మనం ఈ వీడియోలో రామమందిర నిర్మాణ సమయంలో బయటపడ్డ ఆ వస్తువుల గురించి, వాటికి సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుందాం. ఆ విషయాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీడియో ప్రారంభించే ముందు మీరు శ్రీరాముని నిజమైన భక్తులైతే వీడియోను లైక్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ఎందుకంటే ప్రపంచ దేశాలకు మనం నిజమైన హిందువులని తెలియాల్సిన అవసరం ఉంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ప్రారంభించిన తర్వాత 1200 స్తంభాలతో ఉండే ఒక డ్రాయింగ్ తయారు చేశారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా ఒక శాస్త్రవేత్తల బృందాన్ని పిలిపించారు. ఈ శాస్త్రవేత్తల బృందం మందిర నిర్మాణాన్ని నిరీక్షిస్తూ ఏవైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సరిచేసే బాధ్యత ఈ శాస్త్రవేత్తలకు అప్పగించారు. ఈ రామమందిర నిర్మాణం కోసం మట్టిని తవ్వినప్పుడు ఆ మట్టిలో ఒక వస్తువు కనిపించింది. బీసీసీ ఆ వస్తువును చూసి ఆశ్చర్యపోయింది. ఆ అద్భుతమైన మెరిసే వస్తువు కోసం అమెరికా శాస్త్రవేత్తలకి కాదు, భారత ప్రభుత్వాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆ వస్తువును పరీక్షించడం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ వస్తువుపై పరీక్షలు మొదలుపెట్టిన కమిటీ సభ్యులంతా రామభక్తులుగా మారిపోయారు. రామమందిర నిర్మాణ సమయంలో అమెరికా నుంచి వచ్చిన శాస్త్రవేత్తలలో థామస్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. రామమందిర నిర్మాణ పనులన్నీ సవ్యంగా జరుగుతుంటే థామస్ తన పని తాను చేసుకుంటూ ఉండగా థామస్ దృష్టి రామమందిర నిర్మాణంలోని ఒక పరిసర ప్రాంతం మీద పడింది. థామస్ అక్కడికి వెళ్ళి చూస్తే నేల కొంచెం కుంగిపోయి ఉంది. అది చూసి థామస్కు మనసులో ఏవో కొత్త ఆలోచనలు కాస్త ఉక్కిరిబిక్కిరి చేశాయి. వెంటనే అక్కడ పనిచేసే కూలీలను పిలిపించి ఆ ప్రదేశంలో తవ్వమని చెప్పాడు. అయితే అక్కడ ఎందుకు తవ్విస్తున్నారో కూలీలకు ఏం అర్థం కాలేదు. కానీ పై అధికారులు చెప్పిన పని చేయటం కూలీల పని కాబట్టి కూలీలు అక్కడ తవ్వటం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి నీటి ప్రవాహం బయటకు వచ్చింది. ఆ నీటి ప్రవాహాన్ని చూసి కూలీలంతా ఆశ్చర్యపోయారు. ఆ నీరు సరయూ నది నుంచి ప్రవహిస్తోంది. ఇక శాస్త్రవేత్తల బృందానికి నీటి ప్రవాహం అధికంగా ఉండే ప్రదేశంలో మందిర నిర్మాణం ఎలా చేయాలి? ఒకవేళ చేసినా మందిరం గట్టిగా నిలబడుతుందా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మందిర నిర్మాణం కింద భూమిలో సరయూ నది నీటి ప్రవాహం ఉండటం ఆ దేవుడి లీల లేదా ఇంకేమైనా కారణం ఉందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక అందరూ ఆ శ్రీరాముని వేడుకున్నారు. ఎందుకంటే సరయూ నది నీటి ప్రవాహం ఆగితేనే మందిర నిర్మాణ పనులు చేయటానికి వీలు కలుగుతుంది. అలా కాకుండా నీరు ప్రవహిస్తుంటే నిర్మాణ పనులు చేయటం అసాధ్యం. శ్రీరాముడు తనను ప్రార్థించిన వారిపై కరుణించడంతో మరుసటి రోజు సరయూ నది నీటి ప్రవాహం దానంతట అదే ఆగిపోయింది. ఇక రామమందిర నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మందిర నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తానికి రామమందిర నిర్మాణం పూర్తయింది. ఇక మిగిలింది 2024 జనవరి 22న మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ మాత్రమే. ఈ అద్భుతమైన రామ మందిరాన్ని కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచమంతా దర్శించుకోవటం కోసం భారత కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక చిన్న అంతర్రాష్ట్ర ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించింది. ప్రపంచంలో ఉండే ప్రజలంతా నేరుగా అయోధ్యకు చేరుకుని శ్రీరాముడిని దర్శించుకోవచ్చు. అయోధ్యకు రావడం కోసం ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు ఉండవు. ఈ రామమందిరాన్ని ఎప్పుడైనా దర్శించవచ్చు. కానీ గతంలో ఇక్కడ ఉండే రామమందిరం చూడటానికి ఎలా ఉండేది? ఆ మందిరాన్ని కూల్చేసి బాబర్ అక్కడ బాబ్రీ మసీద్ కట్టించాడు.
అయితే పూర్వకాలంలో అక్కడ రామ మందిరాన్ని ఎవరు నిర్మించారు? ఈ విషయాలు కేవలం కొంతమందికి మాత్రమే బహుశా తెలిసి ఉండొచ్చు. చాలామంది భారతీయులకు ఈ విషయాల గురించి తెలియదు. ఈ వీడియోలో ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. భగవంతుడైన శ్రీరాముని నగరం అయోధ్యను ఎవరు నిర్మించాడు? ఈ అయోధ్య నగరం హిందువుల కొరకు ఒక పవిత్ర పుణ్యక్షేత్ర నగరం. ఎందుకంటే ఇక్కడ శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని శ్రీరామ జన్మస్థలం అని కూడా పిలుస్తుంటారు. ఇతిహాసాల ప్రకారం కౌశల్ ప్రదేశానికి చెందిన ప్రాచీన రాజధాని అవధ్ను కాలాంతరంలో అయోధ్య అని, బౌద్ధ కాలంలో సాకేత్ అని పిలిచేవారు. అయోధ్య ఆనాటి నుంచి మందిరాల నగరం. అయోధ్యలో తవ్వకాలు జరిపిన ప్రతిసారి హిందూ బౌద్ధ ధర్మాలతో ముడిపడి ఉండే అనేక అవశేషాలు బయటపడ్డాయి. అందులో హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పెద్ద పెద్ద స్తంభాలు కూడా ఉన్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన విషయాలన్నీ వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. శ్రీరాముడు జల సమాధి అయిన తర్వాత అయోధ్య కొంతకాలం వరకు ఒక పాడుబడ్డ నగరంలాగా ఉండేది. కానీ శ్రీరాముడు జన్మించిన ప్రదేశంలో ఉండే మహల్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. శ్రీరాముడి కుమారుడైన కుష్ రాజధాని అయోధ్య పునర్నిర్మాణం చేశాడు. ఈ నిర్మాణం తర్వాత సూర్య వంశానికి చెందిన 40 తరాల వరకు ఆఖరి రాజు మహారాజా బృహద్బల్ వరకు సంరక్షించబడింది. కౌశల్ రాజు బృహద్బల్ మృతి మహాభారతంలోని అభిమన్యు ద్వారా జరిగింది. మహాభారత యుద్ధం తర్వాత అయోధ్య నిర్మానుష్యంగా మారిపోయింది. ఈసా పుట్టక ముందు 100 సంవత్సరాల క్రితం ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమ ఆదిత్య రాజ్యాలపై దండయాత్ర చేసుకుంటూ అయోధ్యకు చేరాడు. అయోధ్య నగరంలోని సరయూ నది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద అతను తన సైనికులతో కలిసి విశ్రాంతి తీసుకున్నాడు. నిర్మానుష్యంగా ఉండే అయోధ్యలో ఉజ్జయిని చక్రవర్తికి ఏదో మెరుస్తూ కనిపించింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఏదో ప్రత్యేక విశిష్టత ఉందని ఉజ్జయిని చక్రవర్తి కనిపించింది. కొంతమంది మహర్షులు కూడా ఈ స్థలం శ్రీరాముడి జన్మస్థలమని ఉజ్జయిని చక్రవర్తికి చెప్పారు. వెంటనే ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్య ఆ ప్రాంతంలో ఒక రామమందిరం నిర్మించాడు. అంతేకాకుండా కుష్ సరోవర్ మహల్ కూడా నిర్మించాడు. ఆ రామమందిరం నిర్మాణంలో నల్లగా ఉండి మిలమిల మెరిసే పెద్ద పెద్ద రాయి స్తంభాలు ఉపయోగించాడు. ఆ మందిరం చూడటానికి చాలా అద్భుతంగా కనిపించేది. చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్య వంశస్థులు ఆ మందిర బాగోగులు చూస్తూ సంరక్షించారు. ఆ వంశస్థులలో ఒకరైన పుష్యమిత్ర శుంగా కూడా రామమందిరాన్ని సంరక్షించాడు. పుష్యమిత్రకు చెందిన ఒక శిలాఫలకం అయోధ్యలో దొరికింది. ఆ ఫలకంలో అతడు సేనాపతిగా ఉండేవాడని రాసి ఉంది. అంతేకాదు ఆ శిలాఫలకంలో పుష్యమిత్ర చేసిన 2 అశ్వమేధ యాగాల వర్ణన గురించి కూడా రాసి ఉంది. వాస్తవానికి జరిగిందేంటంటే మొఘల్ సామ్రాజ్య అధిపతి బాబర్ సేనాధిపతి ఎలాంటి అనుమతులు పొందకుండా అయోధ్యలో ఉండే ప్రాచీన కాలానికి చెందిన రామమందిరాన్ని పూర్తిగా కొల్లగొట్టి ఆ ప్రదేశంలో ఒక మసీదు నిర్మించాడు. 19వ శతాబ్దం వరకు ఆ మసీదు చెక్కు చెదరకుండా అలాగే ఉంది. బాబర్ ఆజ్ఞ ప్రకారం 1585లో అయోధ్యలో బాబర్ పేరు మీద మసీదు నిర్మాణం జరిగింది. అయితే ఔరంగజేబు తన వంశానికి చెందిన బాబర్ కోరిక నెరవేర్చడం కోసం ఈ ప్రదేశంలో ఒక మసీదు నిర్మించి దానికి బాబ్రీ మసీద్ అని పేరు పెట్టాడు. చివరికి బాబ్రీ మసీదు నిర్మాణం కూల్చివేయటం, ఎన్నో సంవత్సరాల పాటు ఆ ప్రదేశం గురించి కేసులు కూడా నడిచాయి. చివరికి ఆ ప్రదేశం హిందువులకు దక్కడంతో ప్రస్తుతం ఆ ప్రదేశంలో అద్భుతమైన రామమందిర నిర్మాణం జరిగింది. 2024 జనవరి 22న రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కూడా జరగబోతోంది.